వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకపాద కఫోనిభూ పర్వతాసనము. ఈ కఫోనిభూ పర్వతాసనము మన భుజాలకి, మన వీపుకి, కోర్కి చాలా 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 బలాన్ని, దృఢత్వాన్ని తీసుకొస్తుంది. చూడ్డానికి ఈజీగా అనిపించిన ఈ ఆసనంలో ఉండడము చాలా కష్టము. యాప్స్ తగ్గాలంటే కూడా చాలామంది ఈ యొక్క ఆసనంలో ఉంటారు. ఇటువంటి కష్టంగా ఉన్న ఆసనంలో మనము ఒక్క కాల్ని పైకి లేపడం అంటే ఇంకా కష్టతరమే. అయితే ఈ ఆసనాన్ని మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఎలా చేస్తామో చూద్దాము. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ మనము ముందుగా వీపుని నిటారుగా చేసుకొని దాని తర్వాత మిగతా వార్మప్స్ చేద్దాము. ఇలా కూర్చోండి, వీపుని నిటారుగా చేయండి. నెమ్మదిగా చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇలా ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేద్దాము. నెమ్మదిగా ఈ విధంగా వదిలేసేయండి. మళ్ళీ పైకి చేసి ఇలా స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా వదిలేసేయండి. కొన్నిసార్లు ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. కిందికి వదిలేద్దాము. దాని తర్వాత ఈ విధంగా సైడ్ భాగాలలో స్ట్రెచ్ చేయాలి. కుడివైపు, ఎడమవైపు మోచేతులని బెండ్ చేస్తూ ఇలా స్ట్రెచ్ అవ్వాలి. దాని తర్వాత వీపుని నిటారుగా చేయండి. కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఇలా నడుము కింది భాగాలని లోపలికి బిగిస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. మొదటి వైపు ట్విస్ట్ అవ్వండి. రెండో వైపు ట్విస్ట్ అవ్వాలి. ఇలా కుడివైపు, ఎడమవైపు బాగా ట్విస్ట్ అయిపోయి వీపుని నిటారుగా చేసుకోండి. దీని తర్వాత మనము మోకాళ్ళపై వెళ్దాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళి బ్యాక్ని ఆర్చ్ చేస్తూ వీపుని రౌండ్ చేస్తూ ఉండాలి. బ్యాక్ని ఆర్చ్ చేయండి, వీపుని రౌండ్ చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆర్చ్ చేయడం, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనము, పర్వతాసనం చూడ్డానికి సిమిలర్గా ఉంటాయి. అలా కొంత సమయం పాటు ఉండి ఇక్కడ తలని వెనకాలకి చేస్తూ పర్వతాసనంలో ఉండాలి. దీంతో భుజాలపై బాగా ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ మనకు చాలా అవసరం కూడా.
మోచేతులని బెండ్ చేయండి. ఇలా ఎక్కువ సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేసి ముష్టికన్ని బిగించి కఫోనిభు పర్వతాసనాన్ని చేద్దాము. ఇలా ఉండి తలని ముందుకి వెనకాలకి చేయాలి. నెమ్మదిగా చేయండి. ఇలా కొన్నిసార్లు చేయడం కూడా అతి కష్టంగా భావిస్తాము. పొట్టకండరాలని చాలా గట్టిగా బిగించి ఇలా ముందుకు వెనకాలకి వెళ్ళి తలని కింద పెట్టేసి కొంత సమయం పాటు ఇలా రిలాక్స్ అయిపోండి. దాని తర్వాత మళ్ళీ మోచేతులపై వెళ్ళి ఇలా ముందుకు వెళ్ళి హోల్డ్ చేయాలి. దీంతో మన భుజాలు, వీపులు, పొట్ట కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భుజాలు ఇక్కడ బాగా బలపడతాయి. తలని ఇలా వెనకాలకి వెళ్ళండి. కాళ్ళ వైపు చూస్తూ ఉండండి. అలా ఉండి కొద్దిగా కిందికి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. బ్లాక్ని ఇలా వెనకాలకి పెట్టేయండి. ఈ విధంగా చెక్క ముక్కపై కాలు మడమని పెట్టేసి ఇలా కఫోనిభు పర్వతాసనంలో ఉండండి. నెమ్మదిగా కాలుని పైకి లేపాలి. తలని వెనకాలకి చేసి ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. వీలైనంతగా ఉండి కిందికి వచ్చేయండి. ఈ యొక్క ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండలేము కాబట్టి ఈ యొక్క ఆసనాన్ని మనము కొంత చేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ కొంత సమయం పాటు తర్వాత చేయాలి. ఓ 5 నుంచి 10 సెకండ్ల వరకు ఇలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్దాము. అలా వెళ్ళి ఇలా కాలుని పైకి లేపండి. ఎడమ కాలులో ఫ్లెక్సిబిలిటీ, కుడి కాలులో స్ట్రెచ్, భుజాలలో చాలా దృఢత్వం, బలము ఇవన్నీ ఇక్కడ అవుతున్నాయి. వీపు కండరాలకి కూడా ఇక్కడ కష్టంగా ఉంది. అలానే పొట్ట కండరాలపై చాలా చాలా ప్రభావం అనేది ఇక్కడ పడుతుంది. అలా కష్టంగా ఉన్న ఈ ఆసనాన్ని చేసిన తర్వాత కొంత సమయం పాటు ఇక్కడ రిలాక్స్ అయిపోతూ ఉండండి. దాని తర్వాత ఈ యొక్క బ్లాక్ని కుడివైపు చేద్దాము. అదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేద్దాము. మడమని ఇలా పైకి లేపి కాలుని ఇలా బాల్ ఆఫ్ ద ఫుట్ని సపోర్ట్ చేసి ఇలా కాలుని పైకి లేపండి. ఇక్కడ ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ ఆసనాన్ని చేద్దాము. పృష్ఠభాగాలపై కూడా ఇక్కడ ప్రభావం ఉంది. అలా చేసి కిందికి వచ్చి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు ఏకపాద కఫోనిభు పర్వతాసనము. ఈ ఆసనము మనము ఈరోజు బ్లాక్ సాయంతో చేయబోతున్నాము. ఈ ఆసనము మన భుజ కండరాలకి, పొట్ట కండరాలకి చాలా చాలా మంచిది. ఈ ఆసనంలో మనము పర్వతాసనం లాగా రిలాక్స్ అవ్వము. ఇక్కడ మనకు చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది. ఏ విధంగా ఈ ఆసనం చేయాలో, దీనికి ఎలాంటి ప్రిపరేషన్ కావాలో ముందుగా చూద్దాము. మనము ఇలా చేతులని స్ప్రెడ్ చేసి
ఇలా జోడించుదాము. అలా జోడించి ఈ విధంగా చేతులని బాగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వలన మన భుజాలకి బాగా వార్మప్ అవుతాయి. అలానే భుజాలకి వార్మప్ కావడానికి ఈ విధంగా భుజాలని రొటేట్ చేద్దాము. క్లాక్ వైజ్గా రొటేట్ చేసి యాంటీ క్లాక్ వైజ్లో కూడా అదే విధంగా రొటేట్ చేయండి. దాని తర్వాత మనము ఇలా చేతులని పైకి కిందికి చేసి వీపుని నిటారుగా చేద్దాము. ఇలా వీపుని నిటారుగా చేయడం చాలా చాలా అవసరం. అలానే ఇలా సైడ్లో కూడా బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా సైడ్లో బెండ్ అవ్వాలి. నెమ్మదిగా పైకి వచ్చేసి ఈ విధంగా ట్విస్ట్ చేయండి. మళ్ళీ రెండో వైపు అదే విధంగా ట్విస్ట్ చేద్దాము. ఫస్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ చేద్దాము. ఈ విధంగా రెండు వైపులా ట్విస్ట్ చేసిన తర్వాత మనము మోకాలపై వెళ్ళిపోయి బ్యాక్ని బాగా ఆర్చ్ చేసి రౌండ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి. శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయాలి. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో ఉండి చేతుల వేళ్ళని దూరంగా చేయండి. పాదాలని కూడా మ్యాట్పై పెట్టాలి. ఇక్కడ అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండండి. పృష్ఠభాగాలను బాగా పైకి చేస్తూ పొట్ట కండరాలను బిగించండి. దీని తర్వాత మనము అష్టాంగ ప్రాణాయామం చేద్దాము. మోకాలని కింద పెట్టేసి ఈ విధంగా భుజంగాసనంలో పైకి రండి. కాళ్ళ వేలని వెనకాల వైపు చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇది కావాలంటే మనము 2-3 సార్లు చేయవచ్చు. ఇలా మనం వార్మప్ని బాగా చేసినట్టు అయితే ఆసనంలో మనకు అంత కష్టంగా అనిపించదు. ఇలా పృష్ఠభాగాలను బాగా వెనకాలకి చేస్తూ పైవైపు ఎక్స్టెండ్ చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఇప్పుడు చేతులని బాగా ముందుకు చేస్తూ మనం కొద్దిగా ముందుకు వచ్చేయాలి. ఇప్పుడు 2 చేతులని ఇలా కింద పెట్టేసి మనము మోచేతులని కింద పెట్టేసి ఇలా గట్టిగా ఫిస్ట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ మోచేతులని బాగా దృఢంగా కింద పెట్టేసి మనము భుజాలని ముందుకి వెనకాలకి చేసి 20 సార్లు అలా చేస్తూ కాళ్ళని మాత్రం కొద్దిగా దగ్గరగా తెచ్చిపెట్టండి. ఇలా డాల్ఫిన్ని చేయాలి. 2 కాళ్ళు ఒకటే దగ్గర ఉన్నట్టు అయితే ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. ఇలా భుజాలని ముందుకి వెనకాలకి చేస్తూ మనము భుజాలలో ఎలా అనిపిస్తుందో పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత కావాలంటే మీరు మకరాసనంలో పడుకోవచ్చు, లేదా ఇక్కడ కొంత సమయం పాటు మోకాళ్ళని కింద పెట్టేసి అలానే ఉండండి. 2 మోకాళ్ళని పాదాలని దగ్గరగా తెచ్చి పెట్టండి. ఈ విధంగా కొంత సమయం పాటు రిలాక్స్ అయ్యి దాని తర్వాత మళ్ళీ డాల్ఫిన్ పాస్చర్లో వెళ్ళి తలని కొద్దిగా ముందుకు చేసి హోల్డ్ చేయాలి. కాళ్ళ వేళ్ళని కొద్దిగా పైకి చేసి హోల్డ్ చేయండి. చేతులలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క పాస్చర్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. తలని ఇంకొద్దిగా ముందుకు తేయండి. ఈ విధంగా మనము కఫోని భూ పర్వతాసనంలో రావాలి. ఇక్కడ మనము ఒక కాల్ని పైకి చేస్తున్నాము.
ఇక్కడ కఫోనిభు పర్వతాసనంలో ఒక కాల్ని పైకి చేయడం వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి దీన్నే మనం ప్రాప్ సహాయంతో చేస్తున్నాము. కిందికి వచ్చేయండి. చెక్క ముక్కని ఈ విధంగా మ్యాట్పై పెట్టండి. ఈ యొక్క చెక్క ముక్కపై మన కాల్ని పెట్టాలి. ఈ విధంగా మోచేతులపై ఉండి కాలుని ఈ విధంగా బ్లాక్పై పెట్టాలి. ఇప్పుడు మనము కుడి కాలుని పైకి చేద్దాము. తలని కొద్దిగా ముందుకు చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని బిగించి ఇక్కడ అలానే ఉండండి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఆ కుడి కాలుని ఇంకా పైకి చేసి పాయింట్ చేసి అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఆ కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పొట్ట కండరాలని బిగించండి. భుజాలలో ఎలా దృఢంగా బలంగా ప్రెషర్ పడుతుందో గమనించి నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి కొంత సమయం పాటు మనము ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మన బ్లాక్ని వేరే వైపు చేసి తెచ్చిపెట్టుదాము. ఇప్పుడు ఆ బ్లాక్ని స్ట్రైట్గా పెట్టి మనము ఏ కాలునైతే కింద పెడుతున్నామో ఆ ఒక్క కాల్ని బ్లాక్ సహాయంతో సపోర్ట్ చేయండి. అలా సపోర్ట్ చేసి ఈ కఫోనిభు పర్వతాసనంలో ముందు పైకి రావాలి. అలా పైకి వచ్చేసి వేరే కాల్ని మనము ఆకాశం వైపు పైకి చేస్తున్నాము. ఇక్కడ ఒక్క కాల్ని మనం పైకి చేస్తున్నాం కాబట్టి ఏకపాద అని అన్నాము. పైకి లేపిన కాలును వేళ్ళని స్ట్రెచ్ చేయాలి. పై వైపు పాయింట్ చేసి పెట్టాలి. అలా పాయింట్ చేసి పెడుతూ తలని కొద్దిగా ముందుకు చేసి చేతుల వైపు కూడా చూడవచ్చు. అలా చూడడం వలన మన భుజంలో వచ్చే స్ట్రెచ్ ఇంకా బాగా దృఢంగా అవుతుంది. పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. చూసారుగా, ఈ ఆసనం పేరు ఏకపాద కఫోనిభు పర్వతాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. భుజాల్లో ఉన్న మజిల్స్ అన్ని బాగా స్ట్రెంథెన్ అవుతాయి. చేతులకు కూడా ఈ ఆసనం చాలా మంచిది. అలాగే పృష్ఠ భాగానికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా వీపుపై మంచి ప్రెషర్ లభిస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనము పైకి రాకుండా బాలాసనంలోనే రిలాక్స్ అవుతాము. బాలాసనాన్ని మనము కౌంటర్ ఆసనముగా ఉపయోగించుకుందాము. ఇక్కడ కొంత సమయం పాటు అలానే రిలాక్స్ అవ్వండి. భుజాలలో ఎలా అనిపించిందో, పొట్టలో ఎలా అనిపించిందో గమనిస్తూ ఉండాలి. ఇంకొద్దిగా ఎక్కువగా రిలాక్సేషన్ అవ్వడానికి మనం తలని అలానే నేలపై మ్యాట్పై పెట్టేసి ఆ చేతులని కాళ్ళ వేళ్ళకి తాకేలాగా వెనకాల వైపు తీసుకెళ్ళాలి. తలని అలానే కింద పెడుతూ ఇక్కడ నెమ్మదిగా రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనము మన భుజాలతో సహా పొట్టపై కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పొట్ట కండరాలని లోపలికి బిగించి మనము ఈ యొక్క ఆసనము నెమ్మదిగా చేసినట్టయితే మనకు చాలా లాభాలు కలుగుతాయి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు కండరాలు, భుజాల్లోని కండరాలు, అలాగే పృష్ఠభాగంలోని కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళకు ఈ ఆసనం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయకూడదా? కాదండి. ఈ ఆసనం చేయడం వలన మన చేతులు బలంగా అవుతాయి. అయితే ముందు 2 చేతులని ముందుకు పెట్టేసి ఎలాగైతే ప్రిపరేషన్ చేస్తామో, భుజాలని ముందుకు వెనకాల చేస్తామో అది ప్రతిరోజు చేయండి. లేదా కనీసం వారంలో 2 నుంచి 3 సార్లు చేయండి. అలా కొన్ని వారాల వరకు చేసి దాని తర్వాత ఈ కాలుని పైకి లేపడము అలాంటి ఆసనాలను చేసినట్టయితే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో ఏకపాద కఫోనిభు పర్వతాసన, ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.